ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తనను జైల్లో పెట్టినా వెనక్కి తగ్గననే వ్యాఖ్య మాత్రం కొత్త చర్చకు దారితీసింది. జైలు వ్యాఖ్యలు నిజమైన ధైర్య ప్రకటనలా లేక రాజకీయ వ్యూహంలో భాగమా? అరెస్టు చేసుకుంటే చేసుకోండని సవాల్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? తాను మళ్లీ యాక్టివ్ అవుతున్నాననే హెచ్చరికలు పంపడంతో కొడాలి దూకుడు కొనసాగుతుందా లేదా రాజకీయ లెక్కల కోసమే అలాంటి డైలాగులు పేల్చారా అనే సందేహాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏడాదిన్నర సుదీర్ఘ రాజకీయ విరామాన్ని ముగించుకుని ఎట్టకేలకు రాజకీయ తెర మీదకు రీ ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుని పరామర్శించే క్రమంలో భాగంగా బయటకొచ్చారు. వైసీపీ పరాజయం తర్వాత అనారోగ్య సమస్యలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని తాజాగా జరిగిన అంబటి అరెస్టుతో తన అజ్ఞాతానికి స్వస్తి పలికారు. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన కొడాలి మంత్రి నారా లోకేష్ పై, ఆయన రెడ్ బుక్ పై సినిమా తరహాలో పంచి డైలాగ్స్ పేల్చారు. నీ రెడ్ బుక్ లో జగన్ పేరున్నా, జగన్ బుక్ లో నీ పేరున్నా రిస్క్ నీకే లోకేష్ అంటూ కొడాలి బాలకృష్ణ సినిమా డైలాగ్ కొట్టారు. ప్రభుత్వ అరెస్టులకు వైసీపీ నాయకులెవరూ భయపడరని, మొన్న వల్లభనేని వంశీ అరెస్టుతో కానీ, నిన్న అంబటి అరెస్టుతో కానీ, రేపు తన అరెస్టుతో కానీ వైసీపీని భయపెట్టలేరంటూ కూటమిపై రెచ్చిపోయారు. అయితే గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న కొడాలి ఇప్పుడు సడన్ గా తన స్వరం పెంచి మరీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం అంటే అది కొడాలికి రిస్కా లేదా వైసీపీకా లేక టీడీపీకా అనే చర్చ మాత్రం నడుస్తోంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కొడాలి నాని రాజకీయంగా కొంత వెనుకడుగు వేసినట్టు కనిపిస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్లో ఎక్కువగా ఉంటున్నారనే వాదన ఉన్నప్పటికీ ఓటమి ప్రభావం కూడా ఆయన రాజకీయ చురుకుదనంపై పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు గుడివాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాని అదే నియోజకవర్గంలో ఓటమి చవి చూడటం ఆయనకు పెద్ద దెబ్బగా మారింది. టీడీపీకి నిజంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఇప్పటి వరకు చర్యలు తీసుకునేవారు కదా అన్న వాదన కూడా వినిపిస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నానిపై పెద్దగా దృష్టి పెట్టలేదనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ జైలు గురించి ముందుగానే ప్రస్తావించడం వెనుక రాజకీయ లెక్కలున్నాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. వైసీపీలో ఒకనాడు ఫైర్ బ్రాండ్ లీడర్గా ఉన్నారు కొడాలి నాని. వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. వైసీపీ ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. వీటికి మించి దూకుడు రాజకీయాలు చేసే నేతగా ఉంటారు. కూటమి నేతల మీద ఆయన పదునైన విమర్శలు చేస్తారు. ఆ విషయంలో ఆయన దూకుడు వేరుగా ఉంటుందని అంటారు. ఇదిలా ఉంటే కొడాలి నాని ఓటమి తర్వాత ఎక్కడ కనిపించలేదు. తాజాగా గుంటూరు వెళ్లి మరీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఆయనను పరామర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని ఈ సందర్భంగా కొడాలి నాని బిగ్ సౌండ్ చేశారు. వైసీపీ గ్రాఫ్ పెరిగింది అన్నది ఆయన సౌండ్ ద్వారా వ్యక్తమవుతోంది. జైలుకు రెడ్ బుక్ కి ఎవరూ భయపడేది లేదని అన్నారు. తాము దేనికైనా రెడీ అన్నట్లుగా ఆయన కూటమి ప్రభుత్వానికి సంకేతాలిచ్చారు. మొత్తానికి చూస్తే కొడాలి నాని తాజా వ్యాఖ్యలలో అదే దూకుడు కనిపించింది. మరి ఆయన మళ్లీ జనంలోకి వస్తున్నారా? ఇది వరకు మాదిరిగా మీడియాకు కనిపిస్తారా? గుడివాడలో హల్చల్ చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఇంకా 2 ఏళ్లు గట్టిగా నిండలేదు. కానీ 2029 ఎన్నికలకు తాము సిద్ధమని వైసీపీ అంటోంది. అంతేకాదు జగన్ సీఎం అని ముందే ప్రకటిస్తోంది. ఆ ధీమా వైసీపీకి చాలా తొందరగానే వచ్చింది అని అంటున్నారు. మరి నిజంగా దేనిని చూసి వైసీపీ నేతలు ఈ విధంగా అతి నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారన్న చర్చ అయితే నడుస్తోంది. కొడాలి నాని వంటి వారు వైసీపీ గెలుపు తథ్యమని చెప్పడం ప్రత్యేకంగా చూడాలని అంటున్నారు. కూటమి ప్రభంజనంలో భారీ ఓటమి చూసిన నాని అయితే చాలా కాలం సైలెంట్ అయ్యారు. ఒక దశలో ఆయన రాజకీయాల్లో కొనసాగరు అని కూడా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆయన వచ్చేది మేమే అని గట్టిగా చెప్పడం మీద వైసీపీతో పాటు బయట కూడా ఓ డిస్కషన్ అయితే సాగుతోంది. ఇప్పటికే టీడీపీ క్యాడర్ నుంచి పార్టీ సానుభూతి పరుల వరకు కొడాలి నాని సంగతి ఏంటి అంటూ బహిరంగంగానే లోకేష్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొడాలి స్వయంగా బయటకొచ్చి తన పార్టీ నేతల అరెస్టుతో పాటుగా తన అరెస్టు గురించి కూడా ప్రభుత్వాన్ని నేరుగా సవాల్ చేసే స్థాయికి వచ్చారు. మరి ఇక ఇప్పుడైనా లోకేష్ కొడాలిపై దృష్టి పెడతారా లేదా ఇంకా సమయం రాలేదు అంటూ వేచి చూసే ధోరణి అవలంబిస్తారా? అలాగే కొడాలి నాని సైతం కేవలం ఇలా 2 డైలాగ్స్ కొట్టి జగన్ సంతృప్తి పరిచి తిరిగి సైలెంట్ అయిపోతారా?
లేదా తన మునుపటి ఫామ్ ని అందుకుని మళ్లీ పార్టీలో యాక్టివ్ అయి టీడీపీపై విరుచుకుపడతారనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక నాని గుడివాడ వైపు చూడకపోవడంతో వైసీపీ క్యాడర్ అయితే నిరాశలో ఉంది అన్న వార్తలు వచ్చాయి. నాని గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్నది కూడా ఇంకో చర్చగా ఉంది. ఏది ఏమైనా కొడాలి నాని బిగ్ సౌండ్ వెనుక తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానన్న సంకేతమైతే ఉంది. మరి ఆ ముహూర్తం ఎప్పుడు అన్నది వైసీపీ నేతలకు తెలియడం లేదట. మొత్తానికి నాని రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారని అంతా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు.